నమస్కారం అందరికీ. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఇందులో నేను చెన్నైలో ఈసీఆర్ రోడ్లో ఉన్న దక్షిణ్ చిత్ర అనే ప్లేస్ గురించి అయితే చూపించబోతున్నాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. టికెట్స్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఇస్తారు. పర్సన్ కి 150 ఐ థింక్. అండ్ ఇక్కడే మనకి పాటరీకి మెహందీకి కూడా టికెట్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. 50 రూపీస్ సపరేట్లీ అనమాట పర్ హెడ్. నేనైతే ఈ ప్లేస్ ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈచ్ స్టేట్ యొక్క ట్రెడిషన్ ని కల్చర్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఎగ్జాక్ట్లీ మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ హౌసే గుర్తొచ్చింది. మనకి ఇన్సైడే ఒక మంచి రెస్టారెంట్ అయితే ఉంది. స్మెల్ అయితే అదిరిపోయింది భయ్యా. బట్ మేమైతే టేస్ట్ చేయలేదు, అది వేరే విషయం అనుకోండి. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఆ ఫ్రెష్ ఎయిర్లో ట్రీస్ మధ్యలో చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అండ్ మనం కొంచెం ముందుకు వస్తే మనకు ఒక మ్యాప్ అయితే కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ మనం కొంచెం అలా పక్కకు తిరిగినట్లయితే మనకైతే ఇప్పుడు షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ షాప్స్లో అయితే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యాండ్ మేడే ఉంటాయన్నమాట. నాకైతే ఈ డీటెయిలింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఒక కేఫ్ అనమాట, అపార్ట్ ఫ్రమ్ రెస్టారెంట్. మనకి ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చి ఉంటారు, ఏ స్టేట్ యొక్క హౌసెస్కి ఎలా వెళ్ళాలి అనేది. అండ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆస్థెటిక్ థింగ్స్ అంటారుగా, సో అవైతే చాలా ఉన్నాయన్నమాట. అండ్ కొండపల్లి బొమ్మలు, బ్యాంగిల్స్, డ్రీమ్ క్యాచర్స్, వాట్ నాట్. సో అలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది, దొరుకుతుంది యాక్చువల్లీ. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఆల్సో ఈ కార్పెట్స్. ఓ మై గాడ్, ఇక్కడైతే పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి నాకు. అండ్ ఇక్కడ మనకైతే ఒక పార్క్ కూడా ఉందన్నమాట చిన్నపిల్లలకి. ఓ పిల్లల్ని ఎవరైతే తీసుకొచ్చి ఉంటారో వాళ్ళకి బోర్ కొట్టినట్లయితే చిన్నపిల్లలకి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పార్క్లో వాళ్ళని ఆడిపించుకుంటూ దే కెన్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ అండ్ సీ దిస్. నేనైతే ఇవి కాకులని అనుకున్నాను రియల్గా, బట్ కాదు. ఆపోజిట్లో మన బుజ్జి గణపయ్య గుడి అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ తమిళనాడు హౌసెస్, చిట్టినాడు హౌసెస్, లోపల వాళ్ళ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అని లైక్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. లైక్ మన ట్రెడిషన్ గురించి, కల్చర్ గురించి తెలుసుకోవడానికి ఇది ఒక కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ లాగా అయితే నేను అనుకున్నాను. సమ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లేస్ చేశారు, దాని గురించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వెనక పడిపోతున్న థింగ్స్ అన్నిటినీ గ్యాదర్ చేసి పెట్టడం చాలా మంచిగా అనిపించింది. ఎస్, ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్. సో వీళ్ళైతే గడప దగ్గర ఒక పిల్లని అయితే పెట్టారనమాట. సో నేనేమనుకుంటున్నానంటే మేబీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చూసుకోకుండా, గడపని చూసుకోకుండా వచ్చేస్తే వాళ్ళకి ఎక్కడ తగులుతుందో అనేమో మరి తెలియదు, బట్ నేనైతే అనుకుంటున్నాను. సో గుడ్ థాట్ అనిపించింది యాక్చువల్లీ. కలంకారీ సైడ్లో ఇక్కడ మన కాళహస్తి పేరు కనిపించడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడైతే డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వాళ్ళు కలంకారీలో యూజ్ చేసే టూల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ పెట్టున్నారు. ఇక్కడైతే దేవుడి విగ్రహాలు, తవ్వకాల్లో దొరికిన విగ్రహాలన్నిటిని ప్లేస్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అలాగే టెంపుల్లో వాట్ కైండ్ ఆఫ్ దీపాలు వాళ్ళు యూజ్ చేస్తారు, సో ఆ థింగ్స్ అన్నిటిని తీసుకొచ్చి అవుట్ సైడర్స్కి వాళ్ళు తెలియజేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే లైక్ మనం ఉత్సవాలు ఎలా చేస్తాం అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చున్నారు. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్ అనమాట, పాటరీ. సో లిటరల్గా 1.5 hour అయితే మేము ఇక్కడ వెయిట్ చేసాం, ఎందుకంటే తాత ఫుడ్కి వెళ్ళాడనమాట. సో అలా వెయిట్ చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సో తాత అయితే కుర్చీలో కూర్చొని మనం ఆయన ముందు కూర్చుంటే ఆ ఎక్విప్మెంట్ మీద మనకైతే ఆయన పాటరీ అనేది నేర్పిస్తాడు. సో ఇలా మనం ప్రిపేర్ చేసిన థింగ్స్ని ఒక గోడ మీద పెట్టి ఆరబెట్టాలన్నమాట. మనకి ఇక్కడ పాట్స్ పై పెయింటింగ్ వేసే ఛాన్స్ కూడా ఉంటుంది, బట్ ఇది మనం 50 రూపీసే. ఆంటీకి ఇన్స్టెంట్గా పే చేస్తే ఆమె కలర్స్ ఇస్తారు. సో ఎంతసేపు అయినా కూర్చొని ప్రశాంతంగా చిట్ చాట్ చేస్తూ ఫ్రెండ్స్తో నీట్గా మన క్రియేటివిటీని బయట పెట్టచ్చు అనమాట. అండ్ వెళ్ళిన ఈచ్ హౌస్లో వాళ్ళ లైఫ్ స్టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో ఇన్ సమ్ హౌసెస్లో ఈచ్ ఫ్యామిలీ లైక్ మత్స్యకార కుటుంబం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఫ్యామిలీస్ గురించి అయితే వాళ్ళు త్రూ ఫొటోస్ కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసే థింగ్స్ కానివ్వండి అన్నీ ప్లేస్ చేసి నీట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారనమాట. నీట్గా మన కళ్ళ కట్టినట్టు చూపించారు. అండ్ ఫ్యామిలీస్ గురించే కాదు, రిలీజియన్ కూడా, లైక్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ యూస్ చేస్తారు, ఎలాంటి వాటిల్లో తింటారు, వాట్ కైండ్ ఆఫ్ స్టఫ్ దే విల్ కుక్, అండ్ వాళ్ళ పూజ గది ఎలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి చూపించడం లైక్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో ఈచ్ కల్చర్లో ఆ పర్సన్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ చేసుకుంటారు అని చెప్పి ఒక బొమ్మకి నీట్గా రెడీ చేసి వాళ్ళు వాడుకునే జ్యువెల్స్ అన్నీ వేసి లైక్ మనకైతే చాలా నీట్గా డీటెయిల్గా చూపించారనమాట. నేనైతే అక్కడ నిజంగా మనిషి కూర్చోన్నారు అనుకున్నాను. అది ముందుకెళ్ళి చూసిందాక బొమ్మని నేను నిజంగా గుర్తించలేకపోయాను. లైక్ శిల్పారామంలో ఎలాగైతే మనకి బొమ్మల్ని పెట్టి లైక్ ఇలా చేస్తారు అని చెప్పి చూపిస్తారు, ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టారనమాట. అండ్ నాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. దీన్ని చూస్తే నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది ఎగ్జాక్ట్లీ. సో ఇది చూసేసుకొని మేము దక్షిణ చిత్ర నుండి ఇప్పుడు ముత్తుకాడ్ బోటింగ్కి అయితే వెళ్తున్నాము. సో దారిలో అయితే నేను ఏది రికార్డ్ చేయలేదు, సో బికాజ్ ఇట్ వాజ్ అన్
ప్లాన్డ్ వ్లాగ్ కాబట్టి. సో ఇక్కడికి రీచ్ అయిపోయాక అక్కడ కనిపిస్తుంది బ్లూ ఫ్లాగ్ బీచ్ అనమాట. అక్కడైతే చాలా బాగుంటుంది ఆ బీచ్. ఐ విల్ రికమెండ్ యూ గైస్ టు గో అండ్ విజిట్ దట్ బీచ్ ఇఫ్ యూ హ్యావెంట్ విజిటెడ్. ముత్తుకాడ్ బోటింగ్ కూడా బాగుంటుంది. మనమైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పక్షులను అయితే చూడొచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఈ అంకుల్ అయితే చాలా మంచి అంకుల్. లైక్ మనం ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే స్టాప్ చేసి తీసుకోండి అమ్మా అని చెప్పి కూడా లైక్ మనకి టైం ఇచ్చాడు. సో అంతే అనమాట. ఇది చూసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. బాయ్.